హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ట్రూత్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి. లైన్ ఆఫ్ కంట్రోల్లో పాకిస్తాన్ కాల్పు. భారత సైనికుడి కిడ్నాప్ చేసిన పాకిస్తాన్. ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేసిన భారత సైనికుడు. భారత్ పాకిస్తాన్ వారుపై ట్రంప్ రియాక్షన్. ఇలాంటి మరిన్ని టాపిక్స్ తో ఈ వీడియో ఉండబోతుంది. కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. టాపిక్ నెంబర్ 1, పహల్గామ్ దాడి మరియు టెర్రరిస్టు ఇళ్ల ధ్వంసం. ఏప్రిల్ 22లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో భారత యాత్రికులు 26 మంది మృతి చెందారు. ఈ దాడికి సంబంధించి లష్కర్ తొయిబా, ది రెసిస్టెన్స్ ఆఫ్ ఫ్రంట్ TRF ఉగ్రవాద సంస్థ ఈ దాడి చేసినట్టు ప్రకటించింది. భారత సైన్యం దీనికి ప్రతిచర్యగా కశ్మీర్లో 15,000 మంది సైనికులతో టెర్రరిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది. టెర్రరిస్టులకు సహకరిస్తున్న 7 ఇళ్లను ధ్వంసం చేసింది. అలాగే టెర్రరిస్టులకు సహకరిస్తున్న 2 ఉగ్రవాదులను పట్టుకుంది. వారి నుంచి AK-47 M14 క్యారబాన్ స్వాధీనం చేసుకుంది. జమ్మూ కాశ్మీర్ లో డ్రోన్ సర్వేలెన్స్ లను పెంచింది. భారత్ నౌకాదళం తన శక్తిని ప్రదర్శిస్తూ ఉగ్రవాదుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను మోహరించింది. టాపిక్ నెంబర్ 2, లైన్ ఆఫ్ కంట్రోల్ పాకిస్తాన్ కాల్పులు. భారత సైనికుడి కిడ్నాప్. ఏప్రిల్ 25 రాత్రి లైన్ ఆఫ్ కంట్రోల్ LOC వద్ద పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ దాడిని భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టింది. భారత్ ఈ చర్యను పాకిస్తాన్ కవ్వింపు చర్యగా భావిస్తుంది. పాకిస్తాన్ సైన్యం ఫిరోజ్పూర్ సెక్టార్ లోని BSF సైనికుడిని దొంగతనంగా ఎత్తుకెళ్లింది. అంతేకాకుండా తన ఫేస్ ను రివీల్ చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేసింది. భారత్ అతన్ని విడిచిపెట్టేందుకు పాకిస్తాన్ కు చర్చలకు పిలవగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. దీనిపై భారత్ అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చింది. ఈ కిడ్నాప్ సంఘటనతో పాటు భారత్ వైమానిక దళం రైఫిల్ జెట్స్ Mi-17 హెలికాప్టర్లతో ఎక్సర్సైజ్ కార్యక్రమాలు అనే భారీ సైనిక డ్రిల్ ను నిర్వహించింది. పాకిస్తాన్ కు తమ సామర్థ్యాన్ని చాటింది. టాపిక్ నెంబర్ 3, డొనాల్డ్ ట్రంప్ రియాక్షన్ మరియు అంతర్జాతీయ మద్దతు. పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్ దాడి గురించి ట్రంప్ స్పందిస్తూ ఇలా అన్నారు. ఉగ్రదాడిని వ్యతిరేకంగా US భారత్ తో గట్టిగా నిలబడుతుంది. చనిపోయిన వారి ఆత్మ కోసం ప్రార్థిస్తున్నాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతున్నాం. ప్రధాని మోదీ మరియు భారత ప్రజలకు మా పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. అనంతరం ట్రంప్ మోదీతో ఫోన్లో మాట్లాడి దాడి నిందితులను శిక్షించడంలో US సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 2025లో ట్రంప్ మరియు మోదీ మధ్య జరిగిన చర్చల్లో భారత్ కు F-35 ఫైటర్ జెట్స్ $1 బిలియన్ సైనిక సరఫరా అందించే ప్రతిపాదన చర్చించబడింది. ఇది భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో US భారత్ సైనిక సంబంధాలను బలపరుస్తుంది. ట్రంప్ తో పాటు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, ఇరాన్ తో సహా 20 దేశాలు ఈ దాడిని ఖండిస్తూ భారత్ కు మద్దతు ప్రకటించాయి. పాకిస్తాన్ పై అంతర్జాతీయంగా ఒత్తిడిని పెంచాయి. టాపిక్ నెంబర్ 4, బలోచిస్తాన్ లో పాకిస్తాన్ సైన్యంపై దాడి. ఈ సమయంలో పాకిస్తాన్లో అంతర్గత అస్థిరత ఉధృతమైంది. ఏప్రిల్ 25 బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA వాటాలోని మార్గట్ ప్రాంతాలలో రిమోట్ కంట్రోల్ బాంబ్ ద్వారా 10 మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చింది. మార్చి 2025లో BLA జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును హైజాక్ చేసి 59 మందిని చంపింది. BLA తమ లక్ష్యం బలోచిస్తాన్ ను పాకిస్తాన్ నుంచి విడిపించడమే అని ప్రకటించింది. కొందరు ఈ దాడుల వెనుక భారత్ మద్దతు ఉంటుందని ఆరోపిస్తున్నారు. భారత్ ఈ ఆరోపణలు తోసిపుచ్చింది. ఈ దాడులు పాకిస్తాన్ సైన్యాన్ని బలహీనపరుస్తున్నాయి. అలాగే అంతర్గత భద్రతా సమస్యలను మరింత బలోపేతం చేస్తున్నాయి. తాజాగా ట్విట్టర్ పోస్టుల ప్రకారం BLA దాడులు పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభానికి మరింత లోతుగా చేస్తున్నాయి. దీనివల్ల సైనిక దృష్టి సరిహద్దు నుంచి అంతర్గత సమస్యలకు మలుతుంది. టాపిక్ నెంబర్ 5, భారత్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధ సామర్థ్యం. భారత్ మరియు పాకిస్తాన్ సైనిక శక్తులను పోల్చినప్పుడు భారత్ సంఖ్యాపరంగా మరియు సాంకేతిక పరంగా 2 అడుగులు ముందే ఉంది. 2024 స్పిరిట్ డేటా ప్రకారం భారత్ వద్ద 180 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉండగా పాకిస్తాన్ వద్ద 170 ఉన్నాయి. భారత్ అగ్ని-5 ఇంటర్ కాంటినెంట్ బాలిస్టిక్ మిసైల్ 5,000 కిలోమీటర్ల రేంజ్ తో చైనాతో సహదూర లక్ష్యాలను ఛేదించగలదు. అయితే పాకిస్తాన్ షాహీన్-2 మీడియం రేంజ్ మిసైల్స్ ఇవి కేవలం 2,000 కిలోమీటర్ల రేంజ్ మాత్రమే కలిగి ఉన్నాయి. భారత్ 1.45 మిలియన్ యాక్టివ్ సైనికులు, 4,614 యుద్ధ ట్యాంకర్లు, 814 కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్, సుఖోయి 30 మరియు INS విక్రాంత్ వంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తో బలమైన నౌకాదళాన్ని కలిగి ఉంది. దీనికి విరుద్ధంగా పాకిస్తాన్ 0.65 మిలియన్ సైనికులు, 3,742 యుద్ధ ట్యాంకర్లు, 425 ఎయిర్ క్రాఫ్ట్లు, JF-17 థండర్ F-16 రక్షణ శక్తిని కలిగి ఉంది. భారత్ S-400 బారాక్ 8 వంటి అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెండర్ సిస్టమ్స్ తో ఆధిపత్యం చెలాయిస్తుంది. పాకిస్తాన్ చైనా తయారీ LY-80 FM-90 సిస్టమ్స్ పై ఆధారపడింది. ఇవి రైఫిళ్లను ఎదుర్కోవడంలో పరిమితం. భారత్ తేజస్
ఫైటర్ జెట్స్, బహ్ముస్ మిసైల్స్, DRDO టెక్నాలజీలతో స్వదేశీ ఆయుధాలలో ముందంజలో ఉంది. కానీ పాకిస్తాన్ JF-17 జెట్స్ తో చైనా సహకారంతో పోటీ ఇస్తుంది. టాపిక్ నెంబర్ 6, పాకిస్తాన్ చైనా సంబంధాలు ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ గా పిలువబడతాయి. ఇవి భారత్ కు స్ట్రాటజిక్ సవాలుగా నిలుస్తాయి. 1962 సైనో ఇండియా వార్ తర్వాత భారత్ ను కట్టడి చేయడానికి ఈ రెండు దేశాలు దగ్గరయ్యాయి. చైనా పాకిస్తాన్ కు 81% ఆయుధాలను సరఫరా చేస్తోందని సిర్పి 2020-2021 డేటా సూచిస్తుంది. JF-17 థండర్ జెట్స్, J-35 ఫైటర్స్, టాప్ 054 AP ఫ్రిగేట్లు, LY-800 ఎయిర్ డిఫెండింగ్ సిస్టమ్స్ అందిస్తోంది. 1990లో చైనా పాకిస్తాన్ కు న్యూక్లియర్ టెక్నాలజీని, మిసైల్స్, డెలివరీ సిస్టమ్స్ అందించింది. ఇది భారత్ కు వ్యతిరేకంగా బ్యాలెన్స్ ఆఫ్ పవర్ సృష్టించింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ CPEC ద్వారా 43 మిలియన్ పెట్టుబడులతో గోదావరి డిప్ సీ పోర్ట్ డెవలప్మెంట్ జరుగుతోంది. ఇది చైనా నేవీకి ఇండియన్ ఓషన్ లో స్ట్రాటజిక్ బేస్ అందిస్తుంది. ఇది భారత్ మరియు USA ఆందోళన కలిగిస్తోంది. షాహిన్ వారియర్ సైనిక్ డ్రిల్ ద్వారా రెండు దేశాల సైనిక సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి మరియు చైనా UN లో పాకిస్తాన్ కు డిప్లొమాటిక్ షీల్డ్ అందిస్తుంది. టాపిక్ నెంబర్ 7, భారత్ కు US ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్. ప్రస్తుతం న్యూస్ ఛానల్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఈ వార్త వైరల్ అవుతుంది. US మరియు ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ జైపూర్ లో ల్యాండ్ అయినట్లు కశ్మీర్ లో ఇజ్రాయెల్ మోస్తాద్ టీం పనిచేస్తోందని గట్టిగా వినిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ US లేదా ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ట్విట్టర్లోని పోస్టులను తప్పుడు సమాచారం అని స్పష్టం చేసింది. జైపూర్ లో US విమానాలు US వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ యొక్క అధికారిక సందర్శన కోసం సెక్యూరిటీ ఏర్పాట్లలో భాగంగా ఉండవచ్చని సూచించింది. భారత్ కు ఇజ్రాయెల్ తో బరాక్ 18 మిసైల్స్ సిస్టమ్ AWACS సహకారం మరియు US తో COMC-ASA లెమోవా ఒప్పందం ద్వారా బలమైన సైనిక బంధాలు ఉన్నాయి. ఈ ఊహాగానాలను పహల్గామ్ దాడి తర్వాత ఉద్రిక్తత నేపథ్యంలో వ్యాప్తి చెందాయి, కానీ అవి ప్రస్తుతం ధృవీకరించబడలేదు. ఒకవేళ అలా వచ్చినా కూడా మనం బయటకు చెప్పకూడదు, ఎందుకంటే దీని వలన మన బలం శత్రు దేశాలకు తెలిసిపోతుంది. టాపిక్ నెంబర్ 8, పాకిస్తాన్ చర్యలపై భారత్ అంతర్జాతీయ ఒత్తిడి. భారత్ ఈ ఉద్రిక్తతను తట్టుకోవడానికి డిప్లొమాటిక్ మరియు సైనిక చర్యలు తీవ్రం చేసింది. ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేసింది. అటారీ వాగా సరిహద్దును మూసివేసింది. పాకిస్తానీ రాయబారులను బహిష్కరించింది. దీని ద్వారా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. తాజా సమాచారం ప్రకారం భారత ఐక్యరాజ్య సమితిలో పహల్గామ్ దాడిని ఖండిస్తూ పాకిస్తాన్ పై ఆర్థిక సంక్షోభం కోసం ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. దీనికి USA, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ మద్దతు పలికాయి. భారత్ యొక్క ఈ చర్యలను సమర్థిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతిచ్చే చర్యలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది. ఇంకా భారత్ సైనిక చర్యలలో భాగంగా జమ్మూ కాశ్మీర్లో ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్లను తీవ్రవంతం చేసింది. యుద్ధం అనేది అంతర్జాతీయ రాజకీయాలపై ఆధారపడి ఉంటుంది. ఓకే, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. భారత్ పాకిస్తాన్ యుద్ధంపై మీరేమనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. జై హింద్.